నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. దేనికంటే దేనికి సంబంధించి వచ్చారు ఇక్కడికి మీరు? నా తల్లి చేసిన సమస్య వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చిందండి. నా తల్లి చేసిన సమస్య వల్ల నేను ఇక్కడ రావాల్సి వచ్చిందండి. మీ అమ్మ గురించి ఇబ్బంది పడుతూ మీరు ఇక్కడ చెప్పుకోవడానికని వచ్చారా? తల్లి గురించి? అవునండి. ఇప్పుడు అమ్మతో సమస్య ఏంటండి? మా నాన్నగారు చనిపోయిన తర్వాత దినాల ఖర్చులకి అన్నిటికి డబ్బులు తీసుకుందంటండి. అప్పు చేసుకున్నారా? అదే అప్పు చేసినందుకు తన శరీరాన్ని అతనికి ఇచ్చేసిందండి. ఏది నాన్నగారు దహనకాండప్పుడు చేసినటువంటి అప్పుని తీర్చడం కోసం ఆమె అలా చేసింది. మా అమ్మ జాబ్ చేసిన కంపెనీ పనిచేసేటటువంటి కంపెనీలో మేనేజర్ ఒకరోజు నా ఫోటో మా మమ్మీ ఫోన్లో చూసాడంట. అతను మమ్మీ ఫోన్లో చూస్తే నాకు ఈ అమ్మాయి కూడా కావాలని అన్నాడట. సరే ఓకే రెడీ చేస్తానని చెప్పిందండి మమ్మీ. రెడీ చేస్తానందా? వన భోజనాలు కానీ పిలిచారు నన్ను. సరే అని నేను మమ్మీ కార్లో వెళ్ళాం. స్టాఫ్ వాళ్ళందరూ వెనకాల వస్తున్నారని చెప్పారు. కొంచెం అలసటగా ఉండి నాకు నిద్ర వచ్చింది. సరే నిద్రపోయాను. నేను నిద్రపోయి లేచే చివరికి నా కింద మొత్తం అంతా వెనకాలంటే బ్లడ్ అండి. నేను ఇలా లెగుద్దామని చూస్తే మొత్తం చేతులు కంటేసుకుంది, మొత్తం బ్లడ్. అది ఎవరిది? ఎక్కడదా బ్లడ్? నాదే బ్లడ్ మొత్తం. సారీ అండి, నాకు చెప్పడానికి కూడా నాకే అసహ్యం వేస్తుంది. కన్న తల్లి ఇలా చేసిందండి. బాధపడకమ్మా, చెప్పండి. పైకి లేగుద్దామంటే బాడీ అంత పెయిన్స్, ఇలా లేవలేని పరిస్థితి నాది. అంత పెయిన్స్ వచ్చేస్తున్నాయి. ఏం జరిగిందో కూడా నాకే తెలియదు. అంత మాత్రం ఎలా ఉంటావు? నీ బ్లడ్ అంటున్నావు, నీ శరీరం నుంచి వచ్చిన ఒక బ్లడ్. కూల్ డ్రింక్ ఇచ్చారండి. ఆ కూల్ డ్రింక్ తాగాను. కూల్ డ్రింక్ తాగే లోపలికి నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించింది. మీ అమ్మగారు కూడా ఉన్నారమ్మా అక్కడ? మా అమ్మగారే నన్ను తీసుకెళ్ళింది. ఆమె తీసుకెళ్ళింది నన్ను. మా అమ్మగారు చేసే ఆఫీసు, ఆ మేనేజర్ అతనే, నేను, మీరందరూ ఒకే రూమ్ లో పడుకున్నారా? అక్కడే ఉన్నామండి మొత్తం. మీ సొంత అమ్మేనా నీకు? నా సొంత మమ్మీ అని ఎవరు చెప్పారు నీకు మీ అమ్మ అని? ఆవిడ మీ అమ్మని ఎవరు చెప్పారు? ఆవిడే చెప్పిందా? జనాలు కూడా చెప్తున్నారా? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదండి. మమ్మీ అనుకోక ఏమనుకోవాలండి, మా మమ్మీయే కదండి. అంటే మనిషిగా పుట్టిన ఏ స్త్రీ అయినా, అందులోనూ అమ్మ పాత్రలో ఉన్న ఆవిడ సొంత అమ్మ కాకపోయినా కూడా ఇంత దరిద్రమైన పని చెయ్యరు. అమ్మ అనే మాటకి సెట్ కాదని నా ఉద్దేశం. అట్లా జరిగిన ఒక ఇన్సిడెంట్లో ఒక కూతుర్ని తీసుకొచ్చి ఒక బలిపశువుని చేయాల్సినంత క్రూయల్ మెంటాలిటీతో ఉందా? బతికే ఉందా ఇంకా? నేనే ఊహించలేకపోతున్నాను. కడుపుని పుట్టిన బిడ్డని ఇంతలా చేసిందండి ఆమె. ఏంటి ఇదంతా తీసుకున్న అప్పుకే? ఎంత అప్పు అమ్మ అది? ఇద్దరు ఆడవాళ్ళు లొంగిపోయేంత తప్పు ఏముంది? అది ఎన్ని లక్షలు? దానికంటే ఎన్ని లక్షలు అయిపోతుంది? ₹1,00,000 తీసుకుందంటండి. ₹1,00,000కి మీ ఇద్దరు కావాలన్నాడు. మీ అమ్మ ఓకే అందా? ఆమె తీర్చేసింది ఆ అప్పు. మళ్ళీ ఇంకా తీసుకుందంటండి డబుల్. అసలు ఎవరన్నా తల్లి నీ ఫోన్లో నీ కూతురు ఫోటో చూసి ఆ అమ్మాయి నాకు కావాలి అంటే నువ్వేం చెయ్యాలి? మేడం నేను ఎంత ఒప్పుకున్నాను మేడం, వద్దు వద్దని ఒప్పుకోవడం అనరు. వేసి 4 బీగుతారు వాడిని పట్టుకొని. వద్దు వద్దు అంటారా? నీలో బలహీనత ఉంది, కూతురుని వెళ్ళి తీసుకెళ్లి తాకట్టు పెట్టావు. నీకు 5 లక్షలు ఇంపార్టెంటా, కూతురు జీవితం ఇంపార్టెంటా? చండాలు బ్రతుకమ్మ, దుంకి చచ్చిపోమ్మా. ఒక్కసారికి అమ్మా, ఈ ఒక్కసారికి అమ్మా చెయ్యమ్మా అని కాలు పట్టేసుకుందా మేడం. నీ కూతురు జీవితాన్ని తాకట్టు పెడతావా నువ్వు? ఎన్ని కుటుంబాలు రన్ చేస్తున్నారు మీరు?
ఒక్కటే మేడం. అక్కడ ఉండగా ఇంకో కుటుంబం ఆవిడ ఇప్పటిదాకా మీ గురించి చెప్తానే ఉంది. అది కుటుంబం ఎందుకైతే ఏమవుతుంది, ఉంచుకున్న వాళ్ళు అవుతారా? డబ్బులు కావాలనండి, ₹1,00,000 డబ్బులు కావాలండి. దానికోసం ఆమె నాకు లొంగిపోయింది. మా ఆవిడకు బాగలేదండి. మా ఆవిడకు పురా ఆరోగ్యం బాగలేదు. అయితే తిని చెప్పింది ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసుకుని మీరు నేను చెప్పానా నీకు? ఆ పిల్లకు ఎక్కడైనా ఇచ్చి పెళ్లి చేయాలి కదా. ఇవాళ మీ ఇద్దరిని జైలుకు పంపించకుండా మేము ఇక్కడ నుంచి కదిలేదే లేదు. ఇంత వయసు వచ్చింది నీ మీదికి, తల్లితో కావాలి మళ్ళీ పిల్ల కూడా కావాలని చెప్పేసి నువ్వేలా ఒప్పుకున్నావయ్యా? బుద్ధి జ్ఞానం లేదు. 4-5 సంవత్సరాల పాటు ఒక ఆడపిల్లని పట్టుకుని నీ కూతురు వయసున్న ఆడపిల్లని మానభంగం చేస్తా. ఏంటి పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటాననే కదా. పెళ్లి చేసుకుంటావా? సంవత్సరాలు కాపురం చేసినావు. సంవత్సరాలు కాపురం చేసినావు. నేను ఇప్పుడు వదలడం లేదు మేడం, చేసుకుంటానే ఉంటాను, చూసుకుంటానే ఉంటాను మేడం. చేసుకోవడానికి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.